రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై రివ్యూ చేశారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. యుద్ద ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ పనులు స్పీడప్ చేయాలని అధికారులకు సూచించారు. శ్రీరామ్ సాగర్ రెండో దశ త్వరగా పూర్తి చేసి జూన్ నాటికి సాగునీరు అందిస్తామన్నారు మంత్రి. నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు. జలసౌధలో కాళేశ్వరం, నాగార్జున సాగర్లో లెవెల్ కెనాల్, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పుట్టంగడి, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్, మూసి ఆధునీకరణ ప్రాజెక్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్టులపై చర్చించారు. శ్రీరామ్ సాగర్ రెండో దశ పనులు, భూసేకరణ సమస్యలు, పులిచింతల పరిధిలో భూ నిర్వాసితుల సహాయ పునరావాస కార్యక్రమాలపై ఆరా తీశారు హరీష్ రావు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీలు గుత్తా, బూర నరసయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ రివ్యూకు అటెండ్ అయ్యారు. నాగార్జున సాగర్ లో లెవెల్ కెనాల్ పనులు స్లోగా సాగుతుండడంపై హరీష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఆగస్టులోగా పూర్తి కావాల్సిన పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ఈ నెల 10న లో లెవెల్ కెనాల్, ఒక పంపు డ్రై రన్ ప్రారంభించాలని, 25న వెట్ రన్ చేయాలని మంత్రి ఆదేశించారు. అక్టోబర్లో అన్ని పంపులు నడపాలని సూచించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టులో భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలన్నారు మంత్రి హరీష్. మూసి ప్రాజెక్టు కింద వెంటనే 30,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాలువల్లో పూడిక తీయాలని, ఇందుకు షార్ట్ టర్మ్ టెండర్ పిలవాలని ఆదేశించారు. మూసి ఆధునీకరణ కోసం 56 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, దశల వారీగా ఈ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. మూసీని ఆధునీకరిస్తే 42 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువతో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 3 మండలాల్లో 22 గ్రామాల్లో ఎడమ కాలువ కింద 18,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 33 కిలోమీటర్ల పొడవున్న కుడి కాలువ కింద మరో 16,000 ఎకరాలకు నీరు అందుతుందన్నారు. వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య ప్రధానంగా ఉందని, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సమస్యను పరిష్కరించాలని రివ్యూలో సూచించారు మంత్రి. నాగార్జున సాగర్ లో లెవెల్ కెనాల్ ప్యాకేజీ 81లో 61 ఎకరాలు, ప్యాకేజీ 110లో 130 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో ఇంకా 2,233 ఎకరాలను సేకరించాలన్నారు. ఉదయ సముద్రం కింద ఇంకా 1,649 ఎకరాలు, డిండి ప్రాజెక్టు కింద ఇంకా 9,385 ఎకరాల భూసేకరణ పూర్తి కావాల్సి ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల పరిహారం, మౌలిక సౌకర్యాల ఏర్పాట్లపై హరీష్ రావు సమీక్షించారు. ముంపు గ్రామాల పునరావాసం కోసం ఏపీ సర్కార్ 115 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. 2015 ఫిబ్రవరిలో కూడా దీనిపై ఏపీతో మాట్లాడామన్నారు హరీష్. 2 రోజుల క్రితం ఏపీ 66 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో పరిహారం, ఇతర పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అటు నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ రెండో దశ పనులపై కూడా అధికారులతో చర్చించారు. జిల్లాలో మిషన్ కాకతీయ 3వ దశ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. అధికారులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి.